తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల ఏలూరు నుండి తాజా వార్తలు మీకు అందిస్తున్నాం. రండి ఈ వారం స్పాట్లైట్ ముఖ్యాంశాలతో ముందుకు సాగుదాం. బ్రేకింగ్ న్యూస్. కళాశాల సుపీరియర్ అండ్ కరెస్పాండెంట్ గౌరవనీయులు మదర్ ఎర్నెస్టైన్ ఫెర్నాండెస్ పుట్టినరోజు మార్చి 25, 2025న CHST సెయింట్ తెరీసా కళాశాల ఆనందంగా జరుపుకుంది. కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది, లాసా సభ్యులు, విద్యార్థులు గౌరవనీయులు మదర్కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేసి ఆమె కొరకై ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మదర్ కళాశాలకు సెయింట్ ఆన్స్ సంస్థకు చేసిన సేవలను, ఆమె త్యాగాలను పలువురు కొనియాడారు. తెరీజియన్ కుటుంబ సభ్యులు ఆమెకు నిరంతరం ఆనందం, ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ను ప్రసాదించమని ఆ దేవదేవుని ప్రార్థించారు. స్థానిక సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి 18వ తేదీన విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో విద్యార్థినులు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని జీవితంలో ముందుకు సాగాలన్నారు. ఆ ప్రయత్నంలో వచ్చే ఒడిదుడుకులను ఎంతో ధైర్యంతో, నేర్పుతో ఎదుర్కోవాలని సూచించారు. విద్యార్థుల వీరవనితల విజయగాథలను వింటూ తమలో స్ఫూర్తిని నింపుకొని ముందుకు సాగుతూ మట్టిలో మాణిక్యాలై మెరవాలని ఆకాంక్షించారు. కళాశాల విద్యార్థి సంఘ కార్యదర్శులు కుమారి కె లక్ష్మీ ప్రసన్న, జ్ఞానీ జైన్లు సభకు కళాశాల PG మరియు UG వార్షిక నివేదికను సమర్పించారు. కళాశాల సుపీరియర్ మరియు కరెస్పాండెంట్ మదర్ ఎర్నెస్టైన్ ఫెర్నాండెస్ విద్యార్థుల కళాశాల జీవితం ఒక శిక్షణ వంటిదని, కళాశాలలో విద్యతో పాటుగా నేర్చుకున్న ఇతర విషయాలను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగించుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ మాట్లాడుతూ ఈ సంవత్సరం సుమారు 158 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తమ కళాశాల ప్రాముఖ్యతనిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక రంగాలలో ప్రతిభావంతులైన, వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని గణిత శాస్త్ర విభాగాధిపతి గోపీనాథ్ మరియు ఇతర అధ్యాపకులు నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులు కళాశాల నుండి బయట ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా 2022, 2025 అవుట్ గోయింగ్ బ్యాచ్ కు వీడ్కోలు కార్యక్రమం మార్చి 20, 2025న కళాశాల ఆడిటోరియంలో నిర్వహించబడింది. BA ఇంగ్లీష్ నుండి కుమారి లహరి స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. తదనంతరం సీనియర్ విద్యార్థులు మరియు జూనియర్ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అంశం ఒక అత్యుత్తమ ప్రదర్శన, ప్రతిభా పాటవాల పోటీ. దీనిలో భాగంగా సీనియర్ విద్యార్థులు పాటలు, స్టాండప్ కామెడీ, సోలో డాన్స్ మరియు కవిత్వంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించి తగిన బహుమతులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూట్రిషన్ విభాగం వాళ్ళు మిల్లెట్ మాఫిన్లు వంటి ఆరోగ్యమైన మరియు పోషకాలతో నిండిన చిరుధాన్యాల ఉత్పత్తులను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందించారు. ఈ విధంగా చిరుధాన్యాలతో కూడిన ఆహారాల ఎంపిక ప్రాముఖ్యతను ప్రచారం చేశారు. BA ఎకనామిక్స్ నుండి కుమారి హర్షిత వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. సీనియర్ విద్యార్థినుల మదిలో ఈ కార్యక్రమం ప్రేమ, ఆనందం మరియు ప్రతిభా పాటవాలతో కూడిన చిరస్మరణీయ వీడ్కోలుగా నిలిచిపోయింది. CHST సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల విద్యార్థినులు మార్చి 28 నుండి ఏప్రిల్ 22, 2025 వరకు జరగనున్న సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్ష విధానంలో థియరీ మరియు ప్రాక్టికల్కు సంబంధించిన 2 రకాల మూల్యాంకనాలు ఉంటాయి. పరీక్షలలో విద్యార్థుల విజయానికై అధ్యాపక బృందం మార్గదర్శకం వహిస్తుంది. పట్టుదల మరియు అంకిత భావంతో విద్యార్థినులు విద్యా విజయానికై సన్నద్ధమవుతున్నారు.
విద్యార్థులు తమ సెమిస్టర్ అండ్ పరీక్షలకు సిద్ధమవుతుండగా ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె విద్యార్థులను విద్యపై దృష్టి కేంద్రీకరించి కృషి చేయాలని, థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తమ విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ నుండి 25 మంది విద్యార్థులు హైదరాబాద్లోని CFTRI పరిశోధనా కేంద్రంలో 2025వ సంవత్సరం మార్చి 19 నుండి మార్చి 21 వరకు ఆహార ప్రాసెసింగ్ మరియు నాణ్యత నియంత్రణపై ప్రాక్టికల్ శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా వారు RTS పానీయాల తయారీ, బంగాళదుంప చిప్స్ తయారీ, చిరుధాన్యాలతో కురుకురే తయారీ పద్ధతులను నేర్చుకున్నారు. ఈ శిక్షణలో నాణ్యత నియంత్రణ విధానాలు, ఆహార భద్రతా ప్రమాణాలు మరియు ఆహార ప్రాసెసింగ్ టెక్నాలజీలో తాజా పురోగతులను కూడా తెలుసుకున్నారు. ఈ శిక్షణ విద్యార్థినులకు విలువైన ప్రయోగాత్మక అనుభవాన్ని అందించింది. ప్రపంచ ఆహార ఉత్పత్తి ప్రక్రియలలో నైపుణ్యాలను నేర్పించింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు మరియు అధ్యాపకులు కూడా పరిశ్రమ ప్రామాణిక పరికరాలు మరియు పద్ధతులను దర్శించి ప్రయోజనం పొందారు. ఆహార భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు. మార్చి 12, 2025న డాక్టర్ ఆర్ ఇందిరా విశాఖపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాలలో జరిగిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశానికి ఆన్లైన్ మోడ్ ద్వారా విశ్వవిద్యాలయ ప్రతినిధిగా హాజరయ్యారు. జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ ఆర్ ఇందిరా, డాక్టర్ KSVKS మాధవీరాణి మరియు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న జనరేటివ్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో విద్యను విప్లవాత్మకంగా మార్చడం, బోధన మరియు అభ్యాస వ్యూహాలు అనే అంశంపై జరిగిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల బ్లాక్ బాక్స్ గ్రూప్ సహకారంతో ఈ FTP నిర్వహించింది. ఈ కార్యక్రమం AI ద్వారా వినూత్న బోధనా పద్ధతులను ఉపయోగించడంపై అవగాహన కల్పించింది. మార్చి 20, 2025న డిగ్రీ 2వ సంవత్సరం జువాలజీ మేజర్ విద్యార్థిని కుమారి పింకీ విద్యార్థులలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. ఈ సంవత్సరం పిచ్చుకల దినోత్సవం థీమ్ పిచ్చుకల మెచ్చేలా అనే దానిని నిర్ణయించారు. కుమారి పింకీ తన ప్రసంగంలో పర్యావరణ సమతుల్యంలో పిచ్చుకల పాత్రను గురించి తెలియచేసి వాటి పరిరక్షణ ప్రయత్నాలను వివరించింది. విలుప్త అంచున ఉన్న ఈ పక్షులను రక్షించడంలో ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఆమె విద్యార్థులను కోరింది. మార్చి 20, 2025వ తేదీన డిగ్రీ 2వ సంవత్సరం జువాలజీ మేజర్ విద్యార్థిని అయిన కుమారి మానస ప్రపంచ కపల దినోత్సవం గురించి విద్యార్థులలో అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా ఆమె ప్రకృతిలో ఉభయచరాల ప్రాముఖ్యతను మరియు వాటి పరిరక్షణ అవసరాన్ని నొక్కి వక్కాణించింది. పురుగుల మందులు, ఎరువులు మరియు కలుపు నివారణలు కప్పలకు ఎలా ముప్పు కలిగిస్తాయో ఆమె వివరించింది. పర్యావరణంలోని ఈ జాతులను మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించమని ఆమె విద్యార్థులను కోరింది. ఈ వారం టెరిజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లో వార్తలు సమాప్తం. ఏలూరులోని CHSV సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుంచి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నేను భూమిక, తృతీయ సంవత్సరం బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థిని. నేను లక్ష్మీ ప్రసన్న, తృతీయ సంవత్సరం బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై ఉత్సాహంగా వేచి ఉండండి. నమస్కారం.